everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ద ఫస్ట్ సెంటెన్స్ ఈస్ ఆమె తన పనిలో చాలా నైపుణ్యం కలిగి ఉంది. ఆమె తన పనిలో చాలా నైపుణ్యం కలిగి ఉంది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ హెర్ జాబ్. షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ హెర్ జాబ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. అతను ఎప్పుడు సమయానికి వచ్చేస్తాడు. అతను ఎప్పుడు కూడా సమయానికి వస్తాడు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హీ ఆల్వేస్ అరైవ్స్ ఆన్ టైమ్. హీ ఆల్వేస్ అరైవ్స్ అంటే రావడం. ఓకే, ఆన్ టైమ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. నేను ఒక ముఖ్యమైన డెసిషన్ తీసుకోవాలి అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఐ నీడ్ టు మేక్ ఎన్ ఇంపార్టెంట్ డెసిషన్. ఐ నీడ్ టు మేక్ ఎన్ ఇంపార్టెంట్ డెసిషన్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. చింతించకండి, అన్నీ బాగానే ఉంటాయి. చింతించకండి, అన్నీ బాగానే జరుగుతాయని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. మీ సహాయాన్ని నేను అభినందిస్తున్నాను. మీ సహాయాన్ని నేను అభినందిస్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ అప్రిషియేట్ యువర్ సపోర్ట్. ఐ అప్రిషియేట్ యువర్ సపోర్ట్. నేను మీ హెల్ప్ని చాలా అభినందిస్తున్నాను అని అర్థం. సి ద నెక్స్ట్ వన్. దయచేసి దాన్ని మరోసారి చెప్పగలరా. దయచేసి ఆ విషయాన్ని మరోసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో కుడ్ యూ రిపీట్ దట్ వన్స్ అగైన్. కుడ్ యూ రిపీట్ దట్ వన్స్ అగైన్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఈరోజు నాకు బాగోలేదు. ఈరోజు నాకు బాగోలేదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో I am not feeling well today. I am not feeling well today. See the next one. నాకు చేయాల్సిన పని చాలా ఉంది. నాకు చేయడానికి చాలా వర్క్ ఉంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో I have a lot of work to do. I have a lot of work to do. See the next one. ఈ విషయాన్ని తర్వాత చర్చిద్దాం. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదాం అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో లెట్స్ డిస్కస్ దిస్ మ్యాటర్ లేటర్. ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ మ్యాటర్ లేటర్ అని కూడా చెప్పొచ్చు. సి ద నెక్స్ట్ వన్. నా విజయాల గురించి నాకు గర్వంగా ఉంది. నా విజయాల గురించి నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఐ am ప్రౌడ్ ఆఫ్ మై అచీవ్మెంట్స్. ఐ am ప్రౌడ్ ఆఫ్ మై అచీవ్మెంట్స్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నాకు 2 గంటలు పట్టింది. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నాకు 2 hours పట్టింది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇట్ టుక్ మీ 2 hours టు ఫినిష్ ద ప్రాజెక్ట్. ఇట్ టుక్ మీ 2 hours టు ఫినిష్ దట్ ప్రాజెక్ట్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నా కుటుంబంతో సమయం గడపడం నాకు ఇష్టం. నా కుటుంబంతో సమయం గడపడం నాకు ఇష్టం అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఐ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఓకే, సి ద నెక్స్ట్ వన్. మనం మరింత మంచి పరిష్కారం కనుగొనాలి. మనం ఈ ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ని కనుగొనాలి అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో వీ నీడ్ టు ఫైండ్ ఏ బెటర్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. We need to find a better solution. Okay, see the next one. ఈ పుస్తకం నాకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది. ఈ పుస్తకం నాకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పించింది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దిస్ బుక్ హ్యాస్ taught me many valuable lessons. This book has taught me many valuable lessons. See the next one. నేను నా పద సంపదను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాను. నేను నా పద సంపదను మెరుగుపరచాలనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ వుడ్ లైక్ టు ఇంప్రూవ్ మై వొకాబులరీ. ఐ వుడ్ లైక్ టు ఇంప్రూవ్ మై వొకాబులరీ. వొకాబులరీ అంటే
పద సంపద, మాట తీరు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఏవైనా మార్పులు ఉంటే నాకు తెలియజేయండి. ఏవైనా మార్పులు ఉంటే నాకు చెప్పండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ప్లీజ్ కీప్ మీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఎనీ చేంజెస్. ప్లీజ్ కీప్ మీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఎనీ చేంజెస్. ఓకే, see the next one. ఈ అవకాశానికి నేను కృతజ్ఞతుడిని. ఈ అవకాశానికి నేను కృతజ్ఞుడిని. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ యామ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. see the next one. ప్రయాణం ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టింది. ప్రయాణం ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టింది. దీన్ని ఇంగ్లీష్లో ద జర్నీ వాజ్ లాంగర్ దెన్ ఎక్స్పెక్టెడ్. ద జర్నీ వాజ్ లాంగర్ దెన్ ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ఎక్కువగా జరిగింది, ఎక్కువ సమయం పట్టింది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవించాలి. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను, ఒపీనియన్స్ని గౌరవించాలి. దీన్ని ఇంగ్లీష్లో we should respect everyone's opinions. We should respect everyone's opinions. Okay, see the next one. విజయం కష్టపడి పనిచేయడం మరియు అంకిత భావం ద్వారా వస్తుంది. విజయం అనేది, సక్సెస్ అనేది కష్టపడి పనిచేయడం మరియు అంకిత భావం ద్వారా, పట్టుదల ద్వారా వస్తుంది అని అర్థం. దీన్ని ఇంగ్లీష్లో సక్సెస్ కమ్స్ త్రూ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. సక్సెస్ కమ్స్ త్రూ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. ఓకే, see the next one. నేను నా సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. నేను నా సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. లైక్ ఇన్ టైంలో ఏ వర్క్ అనుకుంటే ఆ వర్క్ చేయడం, దీన్ని టైమ్ సెన్స్ అంటారు కదా, అటువంటి సందర్భాల్లో ఐ నీడ్ టు ఇంప్రూవ్ మై టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్. I need to improve my time management skills. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.